హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి 133 గజాల్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మీరు చూసిందైతే ఎలివేషన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్ పార్క్తో పాటు 2 BHK ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బోర్ అలాగే సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు అండి. పార్కింగ్లో LED లైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ప్రీమియంగా అయితే తీసుకోవడం జరిగిందండి ఫాల్ సీలింగ్. అలాగే మనకి డోర్ రెగ్యులేషన్ కూడా చూపిస్తాను మీకు ముందు. ఇదైతే స్టెప్స్ అండి. మనకైతే హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. ఇంటి ముందు 30 feet రోడ్స్తో అవైలబుల్గా ఉందండి. మనకి చూడొచ్చు 2 కార్ పార్కింగ్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో. మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ప్లంబింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉందండి. అదంతా కూడా మనకి అయితే ఫినిషింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ సైడ్ కూడా మనకి పార్కింగ్ అయితే ఉంటుంది. మనకి డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా ఫుల్ టేక్ అయితే వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మీకు ముందు అయితే చూపిస్తానండి. మనకి నార్త్ సైడ్లో అయితే గలీ చూసుకోవచ్చు అండి. ఇది సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగింది. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి డోర్ ఎలివేషన్లో వెట్టిఫైడ్ టైల్స్ కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డోర్ ఎలివేషన్లో చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వాల్కి అయితే వెట్టిఫైడ్ టైల్స్ మనకి ఫోటో ఫ్రేమ్తో అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, చాలా బాగుందండి. మనకి హౌస్ అయితే ప్రీమియం క్వాలిటీ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. హాల్ చూసుకోవచ్చు. మనకి హాల్లో ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. రైట్ సైడ్లో మీరు UPVC విండో చూసుకోవచ్చు. అలాగే మనకి నార్త్ ఫేస్లో కూడా వాస్తు ప్రకారం అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్రంట్ సైడ్ డోర్ అయితే మనకి టేక్ వుడ్ అండి. ఇదంతా కూడా మనకి లోపలికి ఫ్లైవుడ్ టేక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి హాల్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చూసుకోవచ్చు, మనకి 133 square yardsలో కూడా మనకి ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగా తీసుకోవడం జరిగింది. మనకి పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు పక్కన. 2200 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 22.5/53 అండి. 22.5 వచ్చేసి రోడ్ ఫేస్ ఉందండి. 53 వచ్చేసి డెప్త్ అయితే ఉంది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు అండి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అదేవిధంగా LED లైట్స్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో హ్యాండ్ వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 bedrooms అండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 9.5/13 సైజ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి 2 bedrooms కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఈ ప్లంబింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉందండి. అవన్నీ కూడా మనకి ఫినిషింగ్లో అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి 9/5x11/5 సైజ్ అయితే ఉందండి. చూడొచ్చు, మనకి సింగిల్ కోట్ కలర్ కూడా కంప్లీట్ అయిందండి. ఎవరైతే ఫైనల్ చేసుకుంటారో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కలర్స్ అయితే మనకి వేసేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూడొచ్చు, మనకి పై వరకు అయితే వెట్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. 30 feet రోడ్స్తో ఉంది. ఇంటి ముందు ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. న్యూ కన్స్ట్రక్షన్, మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది హౌస్ కూడా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. సిట్అవుట్ ఏరియాలో హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అండి. ఓన్లీ ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి హౌస్కి నియర్ బై వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే చాలా నియర్ బైలో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు, మనకి డోర్ ఎలివేషన్లో చాలా బాగా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్ డోర్ ఎలివేషన్ అయితే ఈ డోర్ అంతా కూడా మనకి టేక్ వుడ్ అయితే ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసుకోవచ్చు. మనకి హాల్లో ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి హౌస్కి నియర్ బై వచ్చేసి మార్కెట్, షాపింగ్ మాల్స్, స్కూల్స్ కూడా చాలా నియర్ బైలో ఉంటుందండి. రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో టీవీ పాయింట్ చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఎల్ షేప్ అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్ మనకి డైనింగ్ ఏరియా వచ్చేసి ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది, ఎల్ షేప్ హాల్. అదేవిధంగా ఇక్కడ పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. ఇదైతే పూజా రూమ్ 133 square yards అండి మనకి. అలాగే 80% బ్యాంక్ లోన్తో అవైలబుల్గా ఉందండి. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,45 lakhs అయితే చెప్తున్నారండి. 1,45 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుందండి, ఫిక్స్ ఏం కాదు. మీరు వచ్చేసి హౌస్ విజిటింగ్ చేసి ప్రైస్ అయితే డిస్కషన్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా అయితే మనకి కిచెన్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అయితే వదిలేయడం జరిగిందండి. చూడొచ్చు, ఇక్కడ ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియాలో. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు,
ఇదంతా కూడా మనకి కామన్ బాత్రూమ్. నేను హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 133 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ మనకి ఫస్ట్లో కూడా సేమ్ సైజ్ అయితే అండి 9.5x13 సైజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి 2200 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. 22.5x53 మనకి హౌస్ డైమెన్షన్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే 22.5 ఉందండి, డెప్త్ అయితే 53 ఉంది. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్, మనకి 9.5x11.5 సైజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి G+1 అండి, ఇది 2 కార్ పార్కింగ్తో ఉంది. మున్సిపల్ పర్మిట్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. 30 feet రోడ్స్, న్యూ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ కాస్ట్ వచ్చేసి 1,45 lakhs అయితే చెప్తున్నారండి. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ బొల్లారంలో అయితే లొకేట్ అయి ఉందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.